తర్వాత మా చేంబర్ ఆఫ్ కామర్స్ ఢిల్లీలో స్టార్ట్ అవుతాయి. మేము చేంబర్స్ ద్వారా కొన్ని రిప్రజెంటేషన్స్ చాలా ఇచ్చాం. తర్వాత చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పల్సెస్ కానీ రంగారెడ్డి గారు జరగనున్నది. ట్రేడర్స్ కి రిటర్న్ ఫైలింగ్ లోనే కాదు, మీకు దీని మీద టాక్సేషన్ మీద కూడా తగ్గించడం వలన పర్టికులర్ గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కి చాలా వర్గాలకి ఏ వర్గము బెనిఫిట్ పొందలేదు అనేది లేదు. అన్ని వర్గ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు GST 2.0 SGలో చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ వారు నేతృత్వం వహిస్తుండగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి వచ్చిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు మ్యాంగో పల్, టొమాటో సాస్, స్క్వాషెస్ ఇలాంటివి అనమాట. మరి మాన్యశ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు భారత పార్లమెంట్ గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. GST స్లాబ్ రిడక్షన్ ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మన ప్రభుత్వం గిఫ్ట్ గివెన్ బై అవర్ మినిస్టర్. ఇందువలన అనేక సేవలు లబ్ధి పొందింది. ఎక్కువగా బెనిఫిట్ చేసి జరిగింది ఏమిటంటే మెడిసిన్స్ ఎక్కువగా కన్సూమర్స్ అధిక లబ్ధి పొందినారు. ప్రత్యేకంగా కిరాణా సరుకులు, FMC. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టినటువంటి GST 2 అవేర్నెస్ క్యాంపెయిన్ ఇవాళ అనంతపురంలో టేకప్ చేయడం జరిగింది. గత 20 రోజులుగా జిల్లా యంత్రాంగం అనేక రంగాలలో స్కూళ్ళ దగ్గర నుంచి మొదలుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, షాప్ టు షాప్ క్యాంపెయిన్ చేయడం, వారానికి కొన్ని రంగాలు కిరాణా రంగం ఇట్లా ఎంచుకోవడం, ఇవాళ మెడికల్ రంగాన్ని ఎంచుకోవడం, ఇవాళ మొత్తం ట్రేడ్ బాడీస్తో అనంతపూర్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి లాభం చేకూరేలా GST ధరల తగ్గింపు ఏదైతే ఉందో దాని బెనిఫిట్ని సామాన్యుడి గడపకు చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇవాళ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పాలపొడుల దగ్గర నుంచి మొదలుకొని రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, మెడికల్ ఫెసిలిటీస్ మీద, మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి కిట్స్ మీద, మరి ప్రతి రంగంలోనూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు, సిమెంట్ మీద కావచ్చు, ప్రతి రంగంలోనూ కూడా ధరల్ని తగ్గించినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు గారి ప్రభుత్వం. మరి ప్రతి కుటుంబానికి దాదాపు 18 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరానికి మిగిలేలా ఈరోజు GST ధరల్లో మార్పు తీసుకురావడం జరిగింది. దీనికి అదనంగా ఇప్పటికీ మేము వెళ్తే ఇందాక చెప్తా ఉన్నారు, ట్రేడ్ బాడీస్ కూడా కాంపిటీషన్ పెరిగి వాళ్ళు అదనంగా ఇంకొక 7% వరకు సేవింగ్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్గా 10-15% ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేటువంటి బెనిఫిట్ కనపడుతూ ఉంది. ఇవన్నీ కూడా సాధ్యమైనవి అంటే NDA ప్రభుత్వం వల్లనే. ప్రజలు తీసుకున్నటువంటి తెలివైనటువంటి నిర్ణయం 2024 ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం ఫలితం ఇవాళ అటు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా అద్భుతమైనటువంటి బెనిఫిట్ ప్రజలకు కలుగుతూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాయలసీమని హార్టికల్చర్గా హబ్గా మార్చడానికి కానీ, విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కానీ, అమరావతి నిర్మాణం చేపట్టడానికి, పోలవరం నిర్మాణం చేపట్టడానికి, నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులు ఇవన్నీ వేసుకోవడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం వలన సాధ్యమవుతోంది అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, RDT ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఓ మంచి స్వచ్ఛంద సేవా సంస్థ. వాళ్ళకి FC NRA ఈ రెన్యువల్ మీద గత సంవత్సర కాలం నుంచి కూడా వాళ్ళకి రెన్యువల్ కాకుండా ఉండడంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీన్ని గతంలోనే
కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రులతో మాట్లాడడం జరిగింది. దాని మీద వాళ్ళు మళ్ళీ నివేదికలు కోరడం, కింద నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా రిపోర్ట్స్ అన్ని కాల్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ వీక్ ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హోమ్ మినిస్టర్ గారితో సమావేశం కావడం, సాధ్యమైనంత తొందరలో వాళ్ళకి ఈ రెన్యువల్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యాన్ని వివరించడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. తొందరలోనే నిర్ణయం వస్తుందని నేను భావిస్తున్నాను. కేవలం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లనే ఇది ఇవాళ సాకారం అవుతూ ఉంది. ఇది ఎన్ని ఇబ్బందులున్నా అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఇది ఒక షేప్కి వస్తుంది. సానుకూలంగా కేంద్రం స్పందించింది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ వలన అనేటువంటిది మాత్రం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మెడికల్ కాలేజీలు అనేటువంటిది ప్రైవేటు పరం కాదు, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఊరందరిది ఒకదారి, ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టుంది. ప్రపంచం ఒకవైపు పోతా ఉంటే తాను ఇంకోవైపు పోతానంటా ఉన్నాడు. ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో ఏ ఒక్కరికి ఇది దారాదత్తం చేయడం లేదు. వాళ్ళ పెట్టుబడులు తీసుకొచ్చేసి సామాన్యుడికి ఎక్కడా కూడా ధరల భారం పెరగట్లేదు, క్వాలిటీ పెరుగుతూ ఉంది. వైద్య రంగంతో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని పెంచుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో చేసేటువంటి చీప్ పాలిటిక్స్ మానుకుంటే మంచిది. ఇది ప్రజలకు అవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి అనంతపూర్ మెడికల్ కాలేజ్ నడపలేక ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా తెచ్చి చివరికి గవర్నమెంట్ కాలేజీలుగా మారిస్తే 20 సంవత్సరాలు స్టెబిలైజేషన్ పట్టింది. దీంట్లో ఇప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు ఉన్నాయో మనం అందరం చూసాం. జిల్లా వాసులు సరైన టీచింగ్ స్టాఫ్ ఉండరు, గవర్నమెంట్ కాలేజీల్లో సరైన ప్రొఫెసర్లు ఉండరు, ప్రైవేటుతో పోటీపడి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వంలో సాధ్యం కాదు. బికాజ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా అనేక ఇబ్బందుల తర్వాతనే ఈ పీపీపీ మోడల్ ఇస్ ది మోస్ట్ ప్రాక్టికల్ వే అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిది నేను ఇందాక చెప్పినట్టు ప్రపంచం ఒకవైపు పోతూ ఉంటే ఆయన మనల్ని వెనుకబాటు వైపు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు ఏది మంచి అనిపిస్తుందో అదే చేస్తాం. థ్యాంక్ యూ.